వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. నేను మీ శ్రీలక్ష్మి. మన ఛానల్లో రెగ్యులర్గా మినిమలిజం, డీక్లటరింగ్, ఆర్గనైజింగ్ చాలా తక్కువ అనుకోండి, డీక్లటరింగే ఎక్కువ ఉంటుంది. సో మినిమలిజం, డీక్లటరింగ్, సింపుల్ లివింగ్, ఇంటెన్షనల్ లివింగ్, క్లీనింగ్ కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి కదా. ఇవాల్టి వీడియో అయితే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఇది కొంచెం పర్సనల్ స్టోరీ అన్నమాట. ఇది ఏంటంటే నా లైఫ్లో మినిమలిజం అనేది మా ఫ్యామిలీ లైఫ్లో మాకు మినిమలిజము, ఈ డీక్లటరింగ్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ అండ్ ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, మేము ఎలా ఫైండ్ అవుట్ చేసాము, ఏ పాయింట్లో ట్రిగ్గర్ అయింది మాకు అనే వివరాలు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా మందికి రిలేట్ అవ్వచ్చు అనమాట ఇప్పుడు నేను చెప్పబోయే మా ఎక్స్పీరియన్స్. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ మినిమలిజం, డీక్లటరింగ్, అలాగే ఆర్గనైజింగ్, సింపుల్ లివింగ్, ఇంటెన్షనల్ లివింగ్, అలాగే మనీ మేనేజ్మెంట్ లాంటి టాపిక్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నాయి అని అంటే కంటిన్యూస్గా అవే టాపిక్స్ మీద వీడియోస్ ఉంటాయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కంటెంట్ బాగుంది, ఇంట్రెస్టింగ్గా, రిలేటెడ్గా అనిపించింది అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం కదా. 2017లో మ్యారేజ్ అయింది. అప్పటి నుండి హైదరాబాద్లో ఉండేవాళ్ళము. 2024లో అయితే తిరుపతికి మూవ్ అయిపోయాము. మా నేటివ్కి, మా హస్బెండ్ నేటివ్కి తిరుపతికి మూవ్ అయిపోయాము. యాజ్ వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అక్కడైనా ఇక్కడైనా మాకు డిఫరెన్స్ అనిపించలేదు. సో పేరెంట్స్కి దగ్గరలో ఉంటాము అని చెప్పేసి తిరుపతికి వచ్చేసాము. సో హైదరాబాద్లో ఉండేటప్పుడు ఏంటంటే 2018లో పాప పుట్టింది. అప్పుడు టోటలీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట మేము చేసేది. సో ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు. అంటే వర్క్ స్కెడ్యూల్ వచ్చేసి ఈ టైంకి అయిపోవాలి, వంట ఈ టైంకి అయిపోవాలి, టిఫిన్లు ఈ టైంకి అయిపోవాలి, ఇలాంటివి అయితే ఉండేవి కాదు. అందరి ఇంట్లోనే ఉంటాము, పాప చిన్నది, స్కూల్కి వెళ్ళే పని అలాంటిది ఏమి కూడా లేదు కాబట్టి అప్పుడేం అనిపించేది కాదు. చాలా ఈజీగా ఉండేది అనమాట పని చేసుకోవడం అయితే ఇంట్లో. ఆ టైంలో ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ కూడా, కొత్త కొత్త ఐటమ్స్ కొనుక్కోవడము, ఆన్లైన్ షాపింగ్ అవన్నీ కూడా మనకు ఆ టైంలో కదా ఇంట్రడ్యూస్ అయ్యాయి. అలాగే యూట్యూబ్ కావచ్చు, ఇవన్నీ కూడా 2020 ఆ టైంలో, 2018, 19, 20 ఆ టైంలోనే కదా ఎక్కువగా ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో పెప్పర్ ఫ్రై నుండి, అమెజాన్ నుండి, ఫ్లిప్కార్ట్ నుండి, అలాగే మనకి పేటిఎంలో కూడా షాపింగ్ ఉండేవి. వీటిలో అంతా ఆన్లైన్ షాపింగ్ చేయడము, థింగ్స్ కొనుక్కోవడము, డ్రెస్సెస్ కావచ్చు, బ్లాంకెట్స్ కావచ్చు, కర్టన్స్ కావచ్చు, ఇంకా డెకార్ ఐటమ్స్ కావచ్చు, కిచెన్ ఐటమ్స్ కావచ్చు, అన్నీ అనమాట విచ్చలవిడిగా కొనేసేయడము. బయట షాపింగ్కి వెళ్ళినా కూడా కొనుక్కోవడము. అండ్ మా హస్బెండ్ ఏంటంటే ఆయన కూడా ఇంట్రెస్ట్ కొంచెం ఐటమ్స్ అనేవి కన్జ్యూమ్ చేయడం అనే దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ ఉండేది కాదు. సో చాలా ఐటమ్స్ కొనుక్కోవడము, అప్పుడు హ్యాపీగా ఉండేది, సర్దుకోవడం అన్నీ ఉండేది. కిచెన్ అప్లయన్సెస్కి వచ్చేసి అన్నీ టచ్ చేశాను. రోటీ మేకరు, శాండ్విచ్ మేకరు, మైక్రోవేవ్, ఓటీజీ, బ్లెండర్, ఇది మళ్ళీ మనం బటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి, కేక్స్కి మిక్స్ చేసుకునే బ్లెండర్, డిఫరెంట్ బ్లెండర్స్ అనమాట అవి. ఇట్లా చాలా అన్ని యూజ్ చేశాను. నాకు అప్పుడు ఏమనిపించలేదు. అలాగే వెజిటబుల్ చాపర్స్, కట్టర్స్, రకరకాలు అనమాట అన్ని కొనడము, అన్ని వాడడము, అన్నిటిని పక్కన పెట్టడం అన్నీ అయిపోయింది. అప్పుడు కూడా మళ్ళీ గిల్ట్ వచ్చేది కాదు. సో ఇది ఇలా నడుస్తూనే ఉంది. పాప స్కూల్ జాయిన్ అయింది. హాఫ్ డేసే ఉండేవి కదా ప్రీ ప్రైమరీ. అప్పుడు కూడా వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండేది కాదు. హాఫ్ డే 12:30కి అట్లా స్కూల్ నుండి వచ్చేసేది. 2 years అప్పుడు కూడా ఓకే. ప్రైమరీకి వెళ్ళింది, అప్పుడు 2 o'clock స్కూల్ నుండి వచ్చేది. అప్పుడు కూడా ఏం పెద్దగా ఏం అనిపించలేదు ఇవన్నీ అడ్డాలని. అలాగే హైదరాబాద్లో మేము ఉన్న ఫ్లాట్లో చాలా స్టోరేజ్ ఉండేదన్నమాట. 3 BHK. అలాగే డైనింగ్ హాల్లో అయినా, కిచెన్లో అయినా, బెడ్రూమ్స్లో అయినా పైన షెల్ఫ్లు కూడా ఉండేవి. మొత్తం అన్నీ నిండిపోయాయి, ఏం ఖాళీ లేదు. సో 2024కి మేము ఇక్కడికి మూవ్ అయిపోయాం తిరుపతికి. అప్పుడు అగర్వాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్. యూజువల్గా అయితే ఇల్లు మారేటప్పుడు, సామాన్లు అన్నీ సర్దేటప్పుడు అనిపిస్తుంది, అమ్మో ఇన్ని ఉన్నాయా అని చెప్పేసి. ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి మాకు అది ఏమీ తెలియలేదు. మొత్తం వాళ్ళే నీట్గా అన్ని ప్రతి ఒక్క ఐటమ్ని చక్కగా బబుల్ ర్యాప్ చేసేసి ప్యాక్ చేసేసారు. ఇక్కడికి వచ్చేసాయి. అండ్ తిరుపతికి వచ్చిన తర్వాత ఇక్కడ 2 BHK ఫ్లాట్. ఇక్కడ అన్ని సామాన్లన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే బెడ్స్, టేబుల్స్, ఏసీ, ఫ్యాన్స్, సోఫాలు, ఇట్లా కార్నర్ టేబుల్స్, టీవీ, ఇవన్నీ కూడా వాళ్ళే ఫిట్ చేసేస్తారు. సేమ్ డేనే డిష్ వాషరు, వాషింగ్ మెషిన్ ఇన్స్టలేషన్ అన్నీ అయిపోయాయి. ఈ మెయిన్ పెద్ద థింగ్స్ అండి, మనకి ఫ్రిడ్జ్ అని, సోఫా, టీవీ, మెషిన్స్, బెడ్స్, వర్క్ టేబుల్స్, ఇవన్నీ చక్కగా సెట్ అయిపోతాయి. అవి మనకి ఏమీ ఇబ్బంది అని అనిపించవు.
అవన్నీ వాళ్ళు సర్దాక చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా మనకి, డ్రెస్సెస్, కిచెన్ అప్లయన్సెస్, కిచెన్ యూటెన్సిల్స్, ఇంకా మిస్లీనియస్ ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ వాళ్ళు ఏం సర్దారు కదా, ఆ బాక్స్ లో అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. అలా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన బాక్సెస్ చాలా పెద్ద పెద్ద బాక్సెస్, చాలా పెద్దవి, 38 బాక్సెస్ ఉన్నాయి. అవన్నీ హాల్లోనే పెట్టేసుకొని ఉన్నాము. హాల్ సగం పైనే ఆక్యుపై చేసేసాయి ఆ బాక్సెస్. సో నెక్స్ట్ మార్నింగ్ ఏం చేసామనంటే, అన్నీ ఒకసారి తీసామంటే చేయలేము, అన్ని సర్దుకోలేము. అండ్ ఇక్కడ 2 BHK ఫ్లాట్, స్టోరేజ్ అయితే తక్కువ ఉంది, స్టోరేజ్ స్పేస్ తక్కువ ఉంది మాకు, కిచెన్లో అయినా బెడ్రూమ్స్లో అయినా. పైన షెల్ఫ్స్ అయితే డోర్స్ అంతా ఏమీ పెట్టలేదు ఓపెన్. అలా ఓపెన్ గా ఉండేటప్పుడు అక్కడ సూట్ కేసులు, బ్యాగ్స్ అవన్నీ పెట్టడం మాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే లుక్ కొంచెం విజువల్ క్లటర్ అనేది ఇష్టం లేదనమాట. సో పైన ఓపెన్ గా ఉన్నప్పుడు పైన ఏం పెట్టొద్దు అనేసి మేము అనుకున్నాము. అన్నీ అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే, బాక్సెస్ మీద పేర్లు రాసి ఉంటాయి కదా, ఇవి కిచెన్ ఐటమ్స్, ఇది ఫ్యాబ్రిక్స్, ఇవి అవి అని చెప్పేసి. సో మనకి ఫస్ట్ కావాల్సినవేవో అవి ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఉందాము, అన్నీ ఒకేసారి పెట్టుకోవద్దు మనము అనేసి అనుకున్నాం మేము. సో నేను ఫస్ట్ ఏం చేశాను, ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా ఇంట్లో, కిచెన్ అన్ని ఉన్న వాటిల్లో తీసాను. కిచెన్ కావాల్సినవి కాఫీ గ్లాసెస్ కానీ, కుక్కర్స్, కడాయిస్, దోశ ప్యాన్, మిక్సింగ్ బౌల్స్, ఇట్లా మెయిన్వి ఉంటాయి కదా, అవన్నీ కొన్ని 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 ఏది అవసరం పడుతుంది అని అనుకుంటే అది వచ్చి పిక్ చేసుకొని వెళ్తూ ఉన్నాను ఆ బాక్స్ లోని. అండ్ నేను గ్రాసరీస్ అన్ని కూడా మోస్ట్లీ ఒక 95% ఫ్రిడ్జ్ లోనే సర్దేస్తాను, బయట ఏమి ఉండవు నాకు, ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోతాయి. సో ఫ్రిడ్జ్ లో పెట్టాల్సినవన్నీ ఒక బాక్స్ లో ఉన్నాయి, అవన్నీ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోయాయి. అక్కడితో నాకు ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. నాకు కిచెన్ లో బయట ఉండేది ఉప్పు, కారం, తాలింపు గింజలు, పసుపు, కాఫీ, బూస్ట్, షుగరు, కళ్ళుప్పు, ఎండుమిరపకాయలు, ఇవే. అండ్ నెయ్యి, నూనె, ఇంతకు మించి ఏ గ్రాసరీ అయితే బయట అయితే ఉండనే ఉండదు, అన్ని ఫ్రిడ్జ్ లోనే పెట్టేస్తాను. చాలా ఇయర్స్ గా నేను చేసేది ఇదే ప్రాక్టీస్, నాకు చాలా కంఫర్టబుల్, దానిలో ఇబ్బంది ఏమీ లేదు, ఏం చెడిపోవు, ఏం లేదు, ఇంకా షెల్ఫ్ లైఫ్ ఎక్కువ అవుతుంది అనమాట. ఫ్రీజర్ లో ఉంటాయి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను నేను. సో అవన్నీ వెళ్ళిపోయాయి. సో కిచెన్ యూటెన్సిల్స్ మాత్రము కావాల్సిన వరకు తీసుకెళ్ళి వాడుకుంటూ ఉన్నాను. అలాగే ఫ్యాబ్రిక్స్ విషయానికి వచ్చేసరికి కావాల్సిన బ్లాంకెట్స్, బెడ్ స్ప్రెడ్స్ తీసుకున్నాము. అండ్ యూజ్ చేసేవి కొత్త బట్టలు అయితే ఉంటాయి కదా కొన్ని, పట్టు చీర నేసి, పట్టు పంచెలు, పాపవి పట్లంగాలు, ఇలాంటివి మనం అకేషనల్ గా యూజ్ చేసేవి, అవన్నీ కూడా ఒక పౌచ్ లో ఉన్నాయి, అవి సర్దేసుకున్నాను. బట్టలు కూడా యూజ్ చేసేవి మాత్రమే తీసుకెళ్ళి పెట్టుకున్నాం. అన్ని విషయాల్లో క్లీనింగ్ ఏజెంట్స్ కానివ్వండి, డ్రెస్సెస్ అయినా, బ్లాంకెట్స్ అయినా, ఇంకా అదర్ మిస్లీనియస్ కిచెన్ ఐటమ్స్, ఇవన్నీ తీసి వాడుకుంటూ ఉన్నాము. అలా 20 రోజులు గడిచింది. ఆ 20 రోజులు కూడా ఈ బాక్సెస్ అయితే హాల్లో అట్లానే ఉన్నాయి. సో కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది చూస్తే అలాగే ఉండడం అనేది, కానీ సర్దాలి అని అంటే ఇంకా స్పేస్ అయిపోయింది. అంటే మేమున్న ఈ ఇంట్లో స్పేస్ వచ్చేసి కావాల్సిన వరకే ఉందన్నమాట. ఇంకా ఓకే ఓపెన్ ఉంది, కానీ ఇవన్నీ కావాల్సినవే పెట్టుకుందాము అని అనుకున్నాం. అప్పటికి మినిమలిజం అనేసి, డీక్లటరింగ్ అని ఇలాంటి థాట్స్ అయితే లేవు. మెయిన్ కావాల్సినవి తీసుకుని తర్వాత వాటి సంగతి తర్వాత చూద్దాము అని అనుకున్నాం. సరే ఆ తర్వాత చూద్దాము అని డేస్ గడుస్తున్నాయి, ఇష్టం లేదు అవంతా. ఇష్టం లేదంటే కొంచెం ఏదో ఒకలా అనిపిస్తుంది అనమాట, లివింగ్ రూమ్ రాగానే ఆ బాక్సులు అన్ని అలా ఎదురుగా కనిపిస్తాయి. సో ఇది ఒకటి చేద్దాము అని అనుకున్నాము. మా బేబీకి స్కూల్ స్టార్ట్ అయింది, పంపించాక ఇంకా మేము ఖాళీగా ఉన్నాం కదా ఇంట్లో. మోర్ ఓవర్ ఇక్కడ కూడా మేము వర్క్ ఫ్రమ్ హోమ్, అందుకనే మూవ్ అయిపోయాం అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. సో మాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఇంటి పనులు చేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా. సో ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తున్నాము. సో ఏం చేద్దాము అని అంటే, మెయిన్లీ అక్కర్లేదు లేదా ఒక ఫ్యూ ఇయర్స్ నుండి అసలు దీన్ని తీసి వాడలేదు అనుకునే వాటిని సపరేట్ చేద్దాము అని చెప్పేసి తీస్తున్నాం. కార్పెట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కార్పెట్స్ అనమాట, వాడిందే లేదు అస్సలు, సంవత్సరాలుగా వాడిందే లేదు అస్సలు. అక్కడ హైదరాబాద్లో ఉండేటప్పుడు అపార్ట్మెంట్లో వినాయక చవితి చేసుకోవడం కోసము కొన్న కార్పెట్ ఒకటి, అపార్ట్మెంట్స్లో కింద చేస్తారు కదా అలాంటి కార్పెట్, అప్పుడు తప్పితే మళ్ళీ వాడిందే లేదు, అది చాలా బరువు కూడా అనమాట. అలాంటివి, జిప్పులు పోయిన బ్యాగులు, అలాగే కీస్ మిస్ అయిపోయిన విఐపి సూట్ కేసులు, టైట్ అయిపోయిన డ్రెస్సులు. కొన్ని డ్రెస్సెస్ ఏంటంటే కొత్తగానే అనిపిస్తాయి, కొంచెం ఫ్యాబ్రిక్ రఫ్ ఉంటుంది, అండ్ ఇట్లా ఈ స్టిచ్ దగ్గర మనకి గుచ్చుకున్నట్టు కూడా అనిపిస్తుంది. అవి షైనింగ్గా ఉంటాయి, కొత్తగా ఉంటాయి, కానీ కంఫర్టబుల్ ఉండదు, స్కిన్కి ఇరిటేటింగ్గా అనిపించి వేసుకోము. అలా వేసుకొని డ్రెస్సెస్, మిస్ మ్యాచ్ అయిపోయి ఉన్న చున్నీలు,
టైట్ అయిపోయిన డ్రెస్సెస్ మంచివే టైట్ అయ్యాయి, ఎందుకంటే వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల. ఎప్పటికైనా తగ్గి మళ్ళీ వాటిని వాడుకోవచ్చులే అని చెప్పి దాచుకున్నవి. అలాగే పాపవి టైట్ అయిపోయిన పాత పట్లంగాలు, ఇట్లా అసలు ఎన్ని బట్టలో అసలు ఎన్ని ఉన్నాయో, అసలు కొన్ని బాక్సులు అవే ఉన్నాయి. అసలు అవి ఎన్నాళ్ళు అయింది వేసుకుని అంటే ఏమో ఎప్పుడో, అసలు ఇప్పుడు పనికి రావట్లేదు కూడా వేసుకోవడానికి. అవి పక్కన పెట్టేశాము. అలాంటి ఇంకా కొన్ని ప్లాస్టిక్ కావచ్చు, ఈ రకరకాలు ఉన్నాయి కిచెన్లో యూజ్ చెయ్యనివి, క్రాక్ వచ్చిన మూతలు, ఇట్లాంటివి అసలు ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో అవన్నీ ఒక్కొక్కటి వైర్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాం, ఇది అక్కర్లా ఇది అక్కర్లా ఇది అక్కర్లేదు అని చెప్పేసి. అట్లానే మొత్తం ఉన్న బాక్సెస్ అన్ని కాదు. సో 38 బాక్సెస్ ఈ థింగ్స్ అన్ని చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి అని అన్నాను కదా. 38లో మాకు కావాల్సినవి అన్ని ఒక 20 రోజుల పాటు మేము తీసుకుని వాడుకున్నాక 22 బాక్సెస్ మిగిలాయి, అవి హాల్లో ఉన్నాయి కదా. ఆ 22 బాక్సెస్ లో నుండి సపరేట్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. అది డీక్లటర్ అని కూడా మేము అప్పుడు పేరు పెట్టుకోవాలి. అసలు మనకు అక్కర్లేని తీసేద్దామా అని చెప్పేసి. దాదాపు ఆల్మోస్ట్ అన్ని వెళ్ళిపోయాయి, అసలు ఏవి మాకు అక్కర్లేదు వాటిల్లో ఉన్నవన్నీ కూడా. అసలు మేము వాడిందే లేదు, ఉన్నాయి కదా దాచిపెట్టేస్తా ఉన్నాం అనమాట. బట్ ఇక్కడ ఈ రోటీ మేకర్స్, శాండ్విచ్ మేకర్స్ ఇవన్నీ తీసుకున్నాను మళ్ళీ నేను కిచెన్ కి. అన్ని తీసుకోగానే ఒక అవుట్ ఆఫ్ 22 ఒక 17 బాక్సెస్ మాకు అక్కర్లేనివే ఉన్నాయి. వాటన్నిటిని ఫస్ట్ అయితే ఇంట్లోంచి బయటకు తరలించేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. వాటన్నిటిని డిస్కార్డ్ చేయడం అనేది పెద్ద టాస్క్. తీసుకెళ్ళి అలాగే రెస్పాన్సిబిలిటీ లేకుండా ఓపెన్ ఏరియాలో అట్లా వదిలిపెట్టేయడం కాకుండా, యూజ్ అవుతాయి అనుకున్న దగ్గర కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, వాటి కాంటాక్ట్స్ తెలుసుకొని వాళ్ళకి, ఫ్లైఓవర్స్ కింద పడుకునే అట్లా ఉంటారు ఇక్కడ తిరుపతిలో కదా, అక్కడ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న వాళ్ళకి బ్లాంకెట్స్ ఇచ్చేయడము, ఎక్స్ట్రా పిల్లోస్ ఇచ్చేయడము, ఇంకా యూటెన్సిల్స్ కొంత వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వడము, నైబర్ అపార్ట్మెంట్ వాచ్మెన్ వాళ్ళకి కూడా కావాలంటే వాడుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడము. అట్లా ఒక 2 రోజులు పట్టిందనమాట మాకు సామాన్లు అన్ని సెటిల్ చేసేయడం కోసం. ఎక్కడ ఎవరికైనా ఉపయోగం అనుకున్న వాళ్ళందరికీ పంచిపెట్టేసాం ఇక్కడ మేము. ఇంకా మిగిలినవన్నీ కూడా సరిపోయింది, ఇంట్లో సర్దేశాము. అసలు చాలా రిలీఫ్గా అనిపించింది మాకైతే, ఏదో ఏదో సాధించాము అన్నంత ఆనందం వచ్చింది అనమాట. అప్పటికి కూడా డీక్లటరింగ్ మినిమలిజం అనేవి మనకు తెలియదు అస్సలు. సో అయితే నేను ఒక రోజు ఒక వీడియో చేశాను మన ఛానల్లో. సో థింగ్స్ అనేవి వాడకపోతే ఉంచుకోవద్దు, ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళకి పనికొస్తాయి. ఇది వింటర్ సీజన్లో చేశాను అనమాట. మనకి ఒక 4-5 బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అయితే సరిపోతాయి గెస్ట్లు వచ్చినప్పుడు కావాల్సినవి. ఒక కౌంట్ వైజ్ గా ఉంచుకున్నాము. ఎక్స్ట్రా ఉన్నవన్నిటిని కూడా అట్లాగే స్టాక్ పెట్టి కూర్చోకుండా వాటి అవసరం వేరే వాళ్ళకి ఇంకెవరికైనా ఉంటే వాళ్ళకి ఇద్దాము అనే టాపిక్ మీద వీడియో చేశాను. దాని కింద రికమెండేషన్స్ లో మినిమలిజం అని చెప్పేసి కొన్ని వీడియోస్ నా వీడియో కింద రికమెండేషన్స్ లో వస్తున్నాయి అనమాట. ఇది వెస్ట్రన్ మినిమలిజం గురించి అవి. సో వాటిని ఒకసారి చూస్తే ఏంటంటే ఇదే మేము చేసిన క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. ఇదంతాను చేసుకుంటూ ఉండడం గురించి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు ఎట్లా అయితే ఈ మినిమలిజం అనేది స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఇది మినిమలిజం అని అప్పుడు నాకు తెలిసింది, ఇది మినిమలిజము అంటే ఏంటి అని. ఇప్పుడు మేము చేసిన పనిని డీక్లటర్ అంటారు. ఇవన్నీ ఎక్సెస్ సామాన్లు అన్నీ ఉన్నాయి కదా ఇంట్లో, దీన్ని క్లటర్ అంటారు, వాటిని తీసేయడాన్నే డీక్లటర్ అంటారు అనేది నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను అనమాట. ఏది నేను ఆ పని చేసి నేను ఇవి చేశాను అని చెప్పేసి మనకి ఒక వీడియోలో చెప్పిన తర్వాత వాటి రికమెండేషన్స్ లో వెస్ట్రన్ వీడియోస్ వచ్చాక అవి చూస్తే అప్పుడు తెలిసింది నాకు. సో అప్పుడు కూడా డిసైడ్ అవ్వాల మన ఛానల్లో మనం దీని గురించి ఎక్కువ మాట్లాడదాము అని చెప్పేసి, అది అప్పుడు డిసైడ్ అవ్వాల. అప్పుడు మనది స్పిరిచువల్ కంటెంట్ వెళ్తూ ఉండేది కదా, మన స్పిరిచువల్ లైఫ్ జర్నీ గురించి మాత్రమే రెగ్యులర్ గా చెప్పుకుంటూ ఉండేవాళ్ళము. సరే నడుస్తూ అట్లానే ఉంది. బట్ అది నేను అక్కడితో ఏదో పెద్ద రియలైజేషన్ వచ్చేసింది, పెద్ద మారిపోయి ఇంట్లో వండర్స్ చేసేస్తున్నా అని కాదు. ఇవి హాల్లో అడ్డుగా ఉన్నాయి, పెట్టడానికి ప్లేస్ ఏమీ లేదు కాబట్టి తీసేసా. కానీ ఎక్కడ కూడా పెట్టడానికి ప్లేస్ ఉంటే ఆ చెత్తంతా పెట్టేసుకునేదాన్ని, ఆ ఎక్సెస్ సామాన్లన్నీ పెట్టేసుకునేదాన్ని. ప్లేస్ లేదు కాబట్టే అవన్నీ బయటకు వెళ్ళిపోయాయి. అప్పుడు హాల్ అంతా ఫ్రీ అయింది కదా అని చెప్పి మేము బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎవరైనా యూజ్ చేసుకునే వాళ్ళకి ఇచ్చాం కదా అని చెప్పి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. బట్ మాకు స్టోరేజ్ స్పేస్ ఉండుంటే అవి ఏవి బయటకు వెళ్ళేవి కాదు, ఇవాళకి కూడా ఇంట్లోనే ఉండేవి. ఈ విషయాలు నేను ఇక్కడ మీతో మాట్లాడేదాన్ని కూడా కాదు. సో ఆ తర్వాత కూడా
కొంచెం మళ్ళీ నాకు కిచెన్ స్టోరేజ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అన్నిటిని తీసి మళ్ళీ సర్దడం, అన్నిటిని తీసి మళ్ళీ సర్దడం ఇట్లా అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి అనేదాన్ని కూడా, ఇంతకు ముందు హైదరాబాద్ లో ఉండేటప్పుడు అయితే కిచెన్ లో చాలా స్పేస్ ఉండే, పెద్ద పెద్ద వార్డ్రోబ్స్ ఉండే, కావాల్సినట్టు అన్ని పెట్టుకునేదాన్ని. ఇక్కడ ఏమో కొంచెం ఉండేసరికి అన్ని నాకు పట్టట్లేదు ఇక్కడ అనేసి కొన్ని డైనింగ్ హాల్లో తెచ్చిపెట్టడం, ఇక్కడ స్టోర్ రూమ్ ఒకటి ఉంటుంది అక్కడికి తెచ్చిపెట్టడం, ఇట్లా ఏవేవో చేశా కొన్ని నెలల పాటు. అప్పుడు నాకు అనిపించింది అట్లాగూ మన ఈ మినిమలిజం అనే దాని గురించి తెలుసుకున్నాను కదా, దాని గురించి కొన్ని ఆర్టికల్స్ చదవడము. మోరోవర్ వీటన్నిటికంటే కూడా భగవద్గీత అన్నిసార్లు చదివినా కానీ ఈ పాయింట్ లో అర్థం చేసుకోవడం అనేది అక్కడ నాకు ఒక రియలైజేషన్ కలిగించింది. ఎట్లా అనంటే, మన కంటికి కనిపించే థింగ్స్ మీద ఎక్కువ అట్రాక్షన్ ఉండడము, వాటన్నిటిని సొంతం చేసుకోవాలి అని చెప్పి వాటి కోసము కృషి చేయడము, ఇట్లాంటి తపనలో ఉన్న వాళ్ళు భక్తి సాధన చేయలేరు అని చెప్పేసి. జ్ఞానం అనేది ప్రాప్తించదు, నిజమైన జ్ఞానం అది కాదు, ఇదంతా మాయ కోసమే వెంట పడుతూ ఉంటారు, అది ఇంకా మిమ్మల్ని అట్రాక్ట్ చేసి లాగుతూ ఉంటది అన్నట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన దాన్ని ఇక్కడ నేను రిలేట్ చేసుకున్నాను అనమాట. అక్కడ నుండి నేను ఇంకా 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 సింప్లిఫై చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఆ సింప్లిఫై చేసుకునే ప్రాసెస్ అనేది స్టిల్ జరుగుతూనే ఉంది, ఇంకా ఫ్యూచర్ లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటది అనమాట. అయిపోయింది, ఓకే నేను ఇప్పుడు మినిమలిస్ట్ ని, నా లైఫ్ సింప్లిఫై అయింది అనేది ఉండదు. ఇది ఒక ఆన్ గోయింగ్ ప్రాసెస్, చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ఎండ్ అయితే అవ్వదు, ఎందుకంటే వచ్చి యాడ్ అయ్యేవి అవుతూనే ఉంటాయి, మనం డీక్లటర్ చేసి సేవ్ చేస్తూనే ఉండాలి, మనకంటే కొత్త కొత్తవి కనిపిస్తూనే ఉంటాయి. 100 ఐటమ్స్ కనిపించాయి అనుకోండి, 100లో ఒక 95 మనము ఇగ్నోర్ చేసేసినా కూడా, మనకున్న ఒక ఈ మినిమలిస్ట్ మైండ్ సెట్ తో ఒక 95 ఇగ్నోర్ చేసిన ఒక 5 అన్న అట్రాక్ట్ అయ్యి మనము మన ఓన్ చేసుకుంటాము. సో ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట. సో 100% పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు కూడా మనము అనుకోలేము. సో ఒక్కొక్క ప్లేస్, ఒక్కొక్క వార్డ్రోబ్, ఒక్కొక్క డ్రా, ఒక్కొక్క ఏరియా అన్నిటి మీద ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇక డ్రెస్సెస్ కావచ్చు, బ్లాంకెట్స్ కావచ్చు, కర్టన్స్ కావచ్చు, మళ్ళీ మనకు వచ్చిన క్లీనింగ్ ఐటమ్స్ కావచ్చు, కిచెన్ యూటెన్సిల్స్ కావచ్చు, ప్రతి ఒక్క సింగిల్ ఐటమ్ మీద కూడా ఫోకస్ పెడుతూ వచ్చానన్నమాట. కొన్ని తప్పులు కూడా జరిగాయి వాటిల్లో. ఊరికి ఆవేశంగా ప్రతిదీ అన్ని కూడా మూటగట్టి పక్కన పడేయడము అలా కాదు. మినిమలిజం అంటే ఏమి లేకుండా మొత్తం తీసి పడేయడం కాదు. మినిమలిజం వైపుకి వెళ్ళాము అని అంటే, మనం డీక్లటర్ చేసేటప్పుడు మనం మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే, మనకు కావాల్సింది మాత్రమే ఉంచుకోవడము. తర్వాత కావాల్సి వచ్చిద్దేమో, ఇప్పుడన్నా అవసరం వచ్చిద్దేమో అని చెప్పేసి వాటిని ఇప్పుడే మోస్తూ ఉండలేం. కాబట్టి మనకు కావాల్సినవి మాత్రమే మనము ఉంచుకోవడము. మనకు కావాల్సింది ఇంతే అని డిసైడ్ చేయడం కాదు. ఒక్కొక్కళ్ళకి, ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, ఒక్కొక్కళ్ళకి 10 చీరలు ఉంటాయి, 10 చీరలు కూడా రోజు వాడుతూనే ఉంటారు, తప్పులేదు. 10 చీరల్ని పెట్టుకొని 2 లేదా 3 లేదా 4 చీరలనే, లేదా మాక్సిమం ఒక 5 చీరలనే కడుతున్నాం, ఇంకో 5 అట్లాగే ఉన్నాయి, 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా 5 చీరలు అట్లే ఉన్నాయి, వాటిని టచ్ చేయట్లేదు అంటే అప్పుడు వాటికి మన ఇంట్లో ప్లేస్ లేదు అని అర్థం అనమాట. మన దగ్గర 25 చీరలు ఉన్నాయి, 25 చీరల్ని కూడా రెగ్యులర్ గా వాడుతూనే ఉన్నాం, ప్రతి దాన్ని వాడుతున్నాము అన్నప్పుడు ఉంచుకోవచ్చు, తప్పలేదు. నీకు 25 చీరలు ఉన్నాయి, నువ్వు చాలా తప్పు, నువ్వు మినిమలిస్ట్వి కాదు, నీవు చాలా తప్పు చేస్తున్నావు అట్లా అనకూడదు అనమాట. ఉన్న ప్రతిదీ వాడాలి. 25 చీరలు అక్కడ పెట్టుకొని నేను 10 వాడితే 15 అలాగే ఉంటున్నాయి 10 ఏళ్లుగా అంటే అక్కడ తప్పు అయిపోతుంది మనకి. అక్కడ మనము టైము, ఎనర్జీ, స్పేస్ అన్ని వేస్ట్ అయిపోతాయి, అండ్ ఆ క్లాత్స్ కూడా వేస్ట్ అయిపోతాయి. సో అలా మనము డిక్లటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మినిమలిజము అని అంటే 2 జతలే బట్టలు ఉండాలి, ఒకటి తుక్కొని వేసుకుంటేనే అనేది కాదు. మన దగ్గర ఉన్న ప్రతిదీ కూడా మనం వాడేదే అయి ఉండాలి. అలాగే చూసిన అప్పుడు మనము ఏదైనా కొనాలి అని అనుకుంటే మనము చాలా థింక్ చేయాలి. ఆల్మోస్ట్ రెగ్యులర్ గా, మరి మీకు బోర్ అనిపించొచ్చేమో కానీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఆగాలి. కావాలి అని అనుకున్నప్పుడు కొనుక్కోకూడదు, ఆగాలి. మనం కొంత టైం ఇస్తే మనకి అది నిజంగా కావాలా వద్దనేది మన మైండే దానికి డిసైడ్ అయిపోతుంది అనమాట. సో టైం ఇచ్చిన తర్వాత ఆ టైం తీసుకుని మళ్ళీ కొనేటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను దీన్ని కొంటున్నాను, ఒక 1 year తర్వాత కూడా దీనికి ఇంతే విలువిస్తానా, ఇప్పుడున్న అట్రాక్షన్ ఒక 1 year తర్వాత ఉంటుందా, దీంతో ఒక 2 years తర్వాత ఉంటుందా అని ఆలోచించుకుంటే మన ఆవేశం కొంచెం తగ్గిద్ది అనమాట. కొనాలి అన్న ఆవేశం తగ్గి వద్దులే అని అనిపిస్తుంది.
కాదు అది నిజంగా అవసరమైంది అని అనిపిస్తే మనకి నిజంగా కొనాలి అని కూడా అనిపిస్తుంది. అట్లా కొనడం స్టార్ట్ చేసాం అనుకోండి, మన ఇంట్లో సామాన్లు పేరుకుపోకుండా ఉంటాయి. ఆ థింగ్స్ కన్జ్యూమ్ చేసుకోవడం అనేది మన కంట్రోల్లోనే ఉంటది. ఆ కంట్రోల్ రావాలి అని అంటే ముందు ఇంట్లో ఉన్న వాటిని బయటకు పంపిస్తా ఉంటే వీటికి ఇంత ఖర్చు పెట్టానా అని గిల్ట్ ఫీల్ వస్తుంది చూసారు. ఆ గిల్ట్ ఫీల్ వచ్చింది అని అంటే తర్వాత వేరేవి అనవసరంగా కొనేటప్పుడు ఆ గిల్ట్ ఫీల్ అనేది మనల్ని ఆపేస్తుంది అన్నమాట. ఇంతకు ముందే బోల్డ్ ఖర్చు పెట్టేశాను, అన్ని కొనేసి వాటిని వాడకుండా బయటపడేసాను కూడా, మళ్ళీ కొనాలి అని అనుకున్నప్పుడు మనకి ఆ ఫీల్ అనేది వచ్చేసి అది మనల్ని ఆపేస్తుంది. సో ఈ ప్రాక్టీస్ అనేది ఇక్కడ వరకు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో నాకు వచ్చిన రియలైజేషన్ అయితే ఇది. ఇన్ని కొన్నా కూడా నాకేమి వర్క్ సింప్లిఫై అవ్వలేదు. సో అవన్నీ అవసరం లేదు అని అనిపించింది, పంపించేసాను బయటకి. నేను హాయిగా నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను ఉన్న కొంచెం కొంచెం ఐటమ్స్. ఆ తర్వాత కూడా ఇంకా డిక్లటర్ చేసుకుంటూనే వస్తున్నా, ఇంకా తగ్గించుకుంటున్నా. ఇంకా ఒక్కసారిగా అయ్యేది కాదు కదా ఇది. సో ఇంకా తగ్గించుకుంటున్నా, ఎక్స్పీరియన్స్తో ప్రాక్టీస్తో తెలుస్తుంది అనమాట. మనల్ని మనమే క్వశ్చన్ చేసుకుని చూసుకుంటూ ఉంటే అనమాట. సో అలా తగ్గించుకుంటూ వచ్చాను. నాకు ఇంకా ఉంది, నా ఇంట్లో ఇంకా డిక్లటర్ చేయాల్సింది ఉంది అనమాట. సో మా ట్రిగ్గర్ పాయింట్ అయితే అది. స్టోరేజ్ స్పేస్ లేక కావాల్సినవి మాత్రమే ఉంచుకుందాము అన్న ఐడియాతో పెట్టుకునేసరికి ఆల్మోస్ట్ ఒక మినీ ట్రక్ అంత సామాను బయటకు వెళ్ళిపోయింది. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఏ ఒక్క రోజు కూడా ఏ వస్తువుని మిస్ అవ్వలేదు. అయ్యో అది ఉంటే బాగుండేదే ఇప్పుడు, అలాంటిది ఎప్పుడూ రాలా మాకు మా ఇంట్లో. సో ఇప్పటికైతే హ్యాపీగా ఉంది. అండ్ నా డీక్లటరింగ్ జర్నీ అయితే జరుగుతూనే ఉంది. మినిమలిజం వైపుకి ఇంకొక అడుగు వేస్తూనే ఉన్నాను. దీనివల్ల నా బెనిఫిట్స్ అయితే చాలా చూసాను నేను. ఏది వర్క్ తగ్గుతుంది అనేది ఒక మేజర్ బెనిఫిట్ అనమాట. ప్రశాంతంగా ఉంటాం, మనకి ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది అనేది మేజర్ బెనిఫిట్. దీంతో పాటు ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అవి ఇంకొక వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. మీరు కూడా మినిమలిజం వైపు ట్రావెల్ చేద్దాము అని అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిలేటెడ్ వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. కొన్ని స్టోరీస్ ఉంటాయి, కొన్ని ప్రాక్టికల్గా డిక్లటర్ చేసే ప్రాసెస్ వీడియోస్ ఉంటాయి, కొన్ని హ్యాబిట్స్ టిప్స్ ఉంటాయి. ఇట్లా మెనీ మోర్ వీడియోస్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మినిమలిజం వల్ల మనం ఫేస్ చేసే బెనిఫిట్స్ ఏంటి అనేవి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.